హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పాలకోవా స్వీట్ అయితే చేసి చూపించబోతున్నానండి. పాలు పంచదార ఉంటే మనం ఇంట్లోనే ఈజీగా ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చాయో కోవా బిళ్ళలు. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ పాలకోవా కోసం 1 లీటర్ పాలనైతే నేను తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందంగా ఉండే కడాయి కానీ లేదంటే పాత్రను అయితే పెట్టుకోవాలి. తర్వాత పాలు అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత పాలు ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత మీగడనంతా సైడ్ ఉంటుంది కదండి, అదంతా ఒకసారి ఈ విధంగా తీసుకుంటూ అయితే కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలండి. ఈ పాలకోవా స్వీట్ చేసి పెట్టారంటే ఇంట్లో అందరూ అయితే చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ రెసిపీ అయితే. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే మీడియం టు హై ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు సైడ్ ఏదైనా మేగుడు ఉన్నప్పుడు అయితే మనము గరిటెతో వీడియోలో చూపించిన విధంగా అయితే తీసుకొని అయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా పాలైతే 1 లీటర్ పాలైతే 1/2 లీటర్ వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలండి. చూసారా పాలు ఎంత చిక్కగా దగ్గరకు వచ్చేసాయో. ఈ విధంగా వచ్చినప్పుడైతే మనం చక్కెరను కానీ లేదా బెల్లాన్ని కానీ వేసుకోవాలండి. నేనైతే 1 లీటర్ పాలకైతే 85 గ్రామ్స్ అయితే చక్కెరనైతే వేసుకున్నానండి. నేను తీసుకున్నవి ఆవు పాలు కాబట్టి ఈ చక్కెర అయితే సరిపోతుందండి. మీరు గేదె పాలు కానీ లేదంటే ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకున్నారంటే ఇంకొంచెం ఎక్కువ చక్కెర అయితే వేసుకోవాలి. చక్కెర వేసుకున్న తర్వాత పాలైతే మరి కొంచెం అయితే పలుచన పడతాయండి. ఈ విధంగా కలుపుకుంటూ ఇప్పుడైతే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి. కోవా క్రీమ్ అయితే బాగా దగ్గరకు వచ్చేసింది కదండి. ఈ విధంగా ఉన్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకుంటూ కంటిన్యూస్గా ఉడికించుకోవాలి. చూసారా బాగా క్రీమీ స్ట్రక్చర్ అయితే వచ్చేసింది కదండి. ఇప్పుడైతే ఒక 1/2 స్పూన్ అయితే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా ఇలాచీ వేసామంటే స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. సైడ్ కూడా ఏదైనా మేగడ ఉంటే తీసుకుంటూ అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా వచ్చిందంటే సరిపోతుంది. మనం ఇలా అని చూసామంటే ప్యాన్ కంటుకోకుండా వచ్చిందంటే సరిపోతుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ విధంగా వచ్చిందంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఇలా వేసుకున్నామంటే మనము కోవా బిళ్ళలు చేసుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా అయితే వస్తాయి. ఈ విధంగా ప్యాన్ మీద కొంచెం అలా స్ప్రెడ్ చేసామంటే సరిపోతుందండి. ఒక ప్లేట్కి అయితే నెయ్యి రాసుకోవాలి. అదేవిధంగా చేతికి కూడా నెయ్యి రాసుకొని మనం ఏ సైజులో చేసుకుంటామో ఆ సైజులో బాల్స్ని అయితే చేసుకొని ఇలా వేలుతో ప్రెస్ చేసామంటే కోవా బిళ్ళలు అయితే రెడీ అయిపోతాయండి. ఇదే ప్రాసెస్లో మిగిలిన కోవాతో కూడా కోవా బిళ్ళలను అయితే చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.